డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరా పథకానికి 1480 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇక జగనన్న విద్యా దీవెనకు 502 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మిగిలిన పథకాలకు విడుదల కానున్నాయి ఈ నిధులు. ఇక 2-3 రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. పోలింగ్కు ముందు డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. అదే సమయంలో ఎన్నికల వేళ ఇది ప్రకటించకూడదు, విడుదల చేయకూడదని చెప్పేసి కూడా గట్టిగానే ఎన్నికల సంఘం స్పందించింది. సో ఎన్నికల సమయం ముగిసిపోవడంతో పోలింగ్కు ముందు విడుదల కాని నిధులను నిన్నటి నుంచి విడుదల చేయడం ప్రారంభించింది. పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభమయ్యాయి. సో ఇదే విషయంపై మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, రామారావు, డీబీడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సంబంధించి ప్రధానంగా ఇవాళ ఆసరాకి నిధులు పడ్డాయి. జగనన్న విద్యా దీవెనకి ఒక 500 కోట్ల వరకు నిధులు జమ చేశారు, వాళ్ళు ఖాతాలో పడ్డాయి. ఏపీ నుండి కూడా మిగిలిన రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ ఇవి కూడా పడతాయి. ప్రధానంగా ఏంటంటే ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలక్షన్స్ లో తీవ్రమైన చర్చ జరిగింది. ఎందుకంటే రెగ్యులర్ గా పడివే 2 నెలల ముందే దానికి సంబంధించి నిధులు విడుదల చేయటం, తర్వాత కొంత పడకపోవడంతో బడ్జెట్ ఇతర అంశాలకు సంబంధించి మనం వేయాలనుకుంటే ఈసీ అభ్యంతరం తెలిపింది. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి, నిధులు వేయటం వల్ల ఓటర్ల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపాలని చెప్పింది. దాంతో ఈసీ కూడా దానికి పర్మిషన్ ఇవ్వలేదు. వైసీపీ అడిగినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము గతంలోనే నిధులు అలాట్ చేసాం, కోడ్ రాకముందే ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేదు. దీంతో ఇవాళ మిగిలిన రేపు వేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా కనుక చూస్తే ఎన్నికలు అయిన తర్వాత ఈ నిధులు అసలు ఇవ్వడం లేదు, ఇవి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం రెడీ అవుతోందని గవర్నర్ కి ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లెటర్ కూడా రాశారు. కాంట్రాక్టర్ నిధులు చెల్లించడానికి 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ నిధులను జగనన్న ఆసరాకు సంబంధించి, విద్యా దీవెనకు సంబంధించి, రేపు ఇవ్వబోయే ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా, ఈ అంశాలన్నింటికి సంబంధించి ప్రధానంగా విడుదల మీద దృష్టి పెట్టారు. కాబట్టి 2-3 రోజుల్లో ఈ నిధుల విడుదల పూర్తి స్థాయిలో అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అన్నారు. రైట్ ప్రసన్న.